Before we will partake in the table, let us turn our Bibles to Genesis 2, 8-14. ఆదికాండము 2వ అధ్యాయము 8 నుంచి 14 వరకు మనము ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాము. జెనిసిస్ 2, 8-14. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయెను. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది, అక్కడ బోళమును గోమేది ముక్కలను దొరుకును. మూడవ నది పేరు హిద్దికేలు, అది అషూరు తూర్పు వైపున పారుచున్నది. 4వ నది యూఫ్రటీస్. అండ్ ఆల్సో వీ విల్ రీడ్ అవర్ మోటో వర్స్ సామ్స్ 51:12. కీర్తనలు 51:12, 12వది అందరం కలిసి చదువుకుందాం. నీ రక్షణానందము నాకు మరల పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. లెట్ us look unto the Lord. అత్యంత ప్రేమియు కృపయు దయగలిగి స్తుతులకు పాత్రుడై పరమదాసైనటువంటి మా గొప్ప దేవ, మీరు చూపినటువంటి అపారమైనటువంటి ప్రేమను బట్టి ప్రభువా, మరి మేమందరము ప్రభువా మరి సజీవుల వలె వచ్చి ప్రభువా, మరి నీ మందిరానికి వచ్చి ప్రభువా యోగ్యమైన రీతిలో ప్రభువా మరి ఆరాధన చేసి ప్రభువా బలలో పాల్పంచుకుంటానికి ప్రభువా సిద్ధపడుచుండగా ప్రభువా, మరి మీ వాక్యాన్ని ప్రభువా అందించుచున్నటువంటి నాకు ప్రభువా నన్ను ఆత్మతో నింపి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని ఈ యొక్క ప్రార్థనను యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ యొక్క చదవబడినటువంటి వాక్య భాగము ద మెయిన్ సెంట్రల్ ఫోకస్ చూస్తే ఇదందరికీ ద ఫస్ట్ టెక్స్ట్. ఇట్ ఈస్ ఎ వెరీ నోన్ స్క్రిప్చర్ అన్నమాట. సో ఇక్కడ 8వ వచనంలో కానీ చూస్తే ఏదేను తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచిన అనమాట. ఈ యొక్క ఆదికాండం కానీ చూస్తే ఈ యొక్క మొదటి అధ్యాయము అంత ఫస్ట్ క్రియేషను, తర్వాత 2వ అధ్యాయము నరుని నిర్మించడం, తర్వాత 3rd ఫాల్ ఆఫ్ ద మ్యాన్ చూస్తూ ఉంటాం అన్నమాట. ఈ యొక్క ఇట్ ఈస్ నాట్ అన్ యాక్సిడెంటల్, maybe it is a God's plan, but both our worship and final messages that we have taken from the Genesis. ఇక్కడ 10వ వచనంలో ఏమని ఉంది, 10వ వచనం కానీ మనం చూసినట్లయితే, మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయెను అన్నమాట. సో దేవుడు మరి ఆయన డ్వెల్లింగ్ ప్లేస్గా ఉండటానికి ఏదేనో వనాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అనమాట. ఏర్పాటు చేసుకున్న తర్వాత మరి ఆ తోట ఎంతో రమ్యమైనదిగాను ఎంతో అందముగాను అన్ని వృక్షములు, అంతేకాకుండా ఆ తోట మధ్యలో జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించాడు అనమాట. సో ఫర్ దీస్ టు ప్లాంట్, సో దేవుడు ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలైనట్టు చూస్తున్నాం అనమాట. వాట్ ఈస్ దిస్ రివర్? ద హోల్ సెంట్రల్ పాయింట్ దట్ వీ విల్ పాండరింగ్ అవర్ థాట్స్ ఆన్, వేర్ ఈస్ దిస్ రివర్, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ this river and how it transformed into 4 different parts అన్నమాట. ఈ యొక్క ఏదెను వనంని ఫస్ట్ మనం కానీ చూసినట్లయితే ఇట్ ఈజ్ ద ఫస్ట్ హోమ్ ఆఫ్
humanity, where Adam and Eve lived in innocence before their expulsion in disobedience. Right? And the second thing, where the Eden garden is located. ఈ ఏడెన్ గార్డెన్ ఏదేను వనము ఎక్కడ ఉందని చూస్తే ఇది ఆ శాఖలుగా వచ్చినటువంటి నదుల యొక్క జాగ్రఫీని బట్టి మేబీ మెసపటోమియా టైం అంటే ఇరాక్లో ఉండవచ్చు అనేటువంటి భావన అదొకటే మాత్రం ఉందన్నమాట. అయితే దేవుడు 2 విషయాల్ని మరుగుపరిచాడనమాట. ఒకటి, ఏదేను వనమును ఎక్కడ ఉంది, సో దట్ ఈస్ నాట్ క్లియర్లీ మెన్షన్డ్ ఇన్ ద బైబిల్. ద సెకండ్ థింగ్, సో యూ షుడ్ టెల్ మోజెస్ టు, మోజెస్ని ఎక్కడ సమాధి చేసింది అనేటువంటిది విషయాన్ని దేవుడు ఇక్కడ బైబిల్లో చెప్పలేదన్నమాట. అయితే జాగ్రఫీని బట్టి మనం కానీ ఆలోచిస్తూ ఉంటే, ఆఫ్టర్ ద గ్రేట్ ఫ్లడ్ ద జాగ్రఫీ ఆఫ్ ద వరల్డ్ హ్యాస్ బీన్ చేంజ్డ్. అంటే మన సరిహద్దులు ఇవన్నీ, సో ద ఫ్లడ్ విచ్ వాజ్ దేర్ ఫర్ 40 దివారాత్రులు 40 nights and 40 days due to that heavy flood, and the water was there on the land almost 150 days, 150 రోజులు ఉందన్నమాట. సో ఉన్న తర్వాత దాని తర్వాత ఏమైందంటే ద జాగ్రఫీ అంతా చేంజ్ అయిపోయిందనమాట. ఓన్లీ ఏదైనా వనము ఎక్కడ ఉంది అని అనుకుంటే, ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నటువంటి ఆ యూఫ్రటీస్ నది పక్కన ఆ ఏరియాలో ఉండవచ్చు అనేటువంటి భావన తప్పితే ఇదే ఏదైనా వనము ఇక్కడ అనేటువంటిది చెప్పడానికి లేదు. దట్స్ నో వేర్ ఇట్ వాజ్ రిటన్, దిస్ ఈజ్ ద ప్లేస్ దట్ గార్డెన్ ఆఫ్ ఈడెన్ ఈజ్ దేర్. సేమ్ వే if you can see in the Moses tomb also. So perhaps, and it was the flood began when Noah was around 600 years old, and also roughly 1656 years after the creation. So that's what it is. అయితే ఈ నదికి ఉండవలసినటువంటి వై గాడ్ ఈజ్ టాకింగ్ అబౌట్ ద రివర్ అనమాట. ఈ ఏదేనిలో ప్రవహించేటువంటి నదికి నేమ్ అనేటువంటిది లేదు. దేర్ ఇస్ నో నేమ్ వాజ్ గివెన్, ఈజ్ మెన్షన్డ్ అనమాట. దెన్ వాట్ ఈజ్ దిస్ రివర్? దిస్ రివర్ ఈజ్ గాడ్ హిమ్సెల్ఫ్. ఇట్ ఈజ్ ఏ డివైన్ సోర్స్. ఈ నది ఏమిటంటే దట్ ఈస్ ద డివైన్ సోర్స్ అనమాట, క్రైస్ట్ హిమ్సెల్ఫ్ అనమాట. ఇప్పుడు మనము ఈ యొక్క బిఫోర్ వీ విల్ టాక్ అబౌట్ ఆల్ ద 4 rivers ఇండివిజువల్లీ. సో వాట్ ఈస్ ద మెటఫర్ ఆఫ్ దిస్ ఈడెన్ గార్డెన్ అండ్ ద one river ఇట్ ఈస్ ఫ్లోయింగ్, ఇట్ ఈస్ పుట్టింగ్ వాటర్. మన యొక్క జీవితాన్ని కానీ మరి రక్షణ పొందినటువంటి మనము మన జీవితంలో మనముగా ఏదైనా మనం తీసుకుంటే క్రీస్తు అనేటువంటి నదిని మనం ప్రవహింపచేస్తే మనము 4 శాఖలుగా విస్తరిస్తామన్నమాట. దిస్ ఈజ్ ద బిబ్లికల్ వే ఆఫ్ టేకింగ్ ద స్పిరిచువల్ మీనింగ్ అనమాట. వీఆర్ టాకింగ్ అబౌట్ ఏ రివర్ ఇన్ ద ఈడెన్. దాట్ రివర్ వెంట్ ఇన్ టు ద 4 different పార్ట్స్. అయితే ఈ రివర్ని జెనసిస్లో మనం చూస్తాము. దెన్ అగైన్ ఇన్ ఎహెజ్కేల్ 47, ఎహెజ్కేల్ రాసిన గ్రంథము 47లో కూడా వీ కెన్ సీ హీ హ్యాజ్ ఎ విజన్ ఆఫ్ ఎ లైఫ్ గివింగ్ రివర్ ఫ్లోయింగ్ ఫ్రమ్ ద టెంపుల్. దాట్ రిప్రజెంట్స్ ఈజ్ ద హోలీ స్పిరిట్. Again same, the river reflects, if you read it in Psalms, కీర్తనలు 46:4లో ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమునకు సర్వోన్నతని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచును అన్నమాట. అండ్ అగైన్ దిస్ రివర్ వీ కెన్ సీ ఇన్ రివల్యూషన్ 22లో కూడా చూస్తాం అన్నమాట. ఐ థింక్
రివల్యూషన్ 22 మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపాను అనమాట. సో ద రివర్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇన్ జెనిసిస్, ఇన్ వాట్ ఎహెజ్కేల్ దర్శనం ద్వారా చూపినటువంటి ఆ యొక్క నది, తర్వాత సామ్స్లో దావీదు చెప్తున్నటువంటి నది, మరి న్యూ జెరూసలేంలో ఉన్నటువంటి నది, దిస్ ఈజ్ ఆల్ ఫ్రమ్ ద డివైన్ సోర్స్, ఫ్రమ్ ద గాడ్. ఇప్పుడు మనము చూస్తే వాట్ ఆర్ ద డిఫరెంట్ 4 ఇండివిజువల్ నదుల గురించి మనం చూద్దామన్నమాట. ద ఫస్ట్ థింగ్ దట్ ఎందుకు మనము దీన్ని డివైన్ సోర్స్ అని అనాలంటే, జాన్ 4:10 కానీ మనం చూస్తే, యోహాన్ రాసిన సువార్త 4:10, ఆయన అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునికిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయన్ని అడుగుదువు, ఆయన నీకు జీవజలమునిచ్చును అనమాట. ద వాటర్ గాడ్ హీఈస్ గివింగ్ ఈజ్ ఏ డివైన్ వాటర్. సో లివింగ్ వాటర్, ఇన్ ద సెన్స్ ఇట్ ఈజ్ ద డివైన్ ప్రజెన్స్. సో ఇక్కడ మనము మొట్టమొదటిగా 11వ వచనంలో కానీ చూస్తే, మొదటి దాని పేరు పీషోను, అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది, అక్కడ బంగారం ఉన్నదన్నమాట. ద మీనింగ్ ఆఫ్ పీషోన్ ఈజ్ ఎ డిస్పర్షన్. ఈ పీషోను అనేటువంటి యొక్క పదానికి అర్థం ఏంటిదంటే డిస్పర్షన్. డిస్పర్షన్ మీన్స్ వ్యాపించడం అనమాట, చాలా త్వరితంగా వ్యాపించడం అనమాట. రివర్స్ని కానీ మనం ఎప్పుడైనా కానీ మనం చూసుకున్నదంటే, దెర్ ఈస్ ఎ కంటిన్యూస్ ఫ్లో ఇన్ ద వాటర్. కంటిన్యూస్గా రివర్స్ ఎప్పుడు ఫ్లో అవుతూ ఉంటాయి అన్నమాట. ఇట్స్ నాట్ ఏ స్టాండ్ స్టిల్ రివర్స్. అయితే ఈ యొక్క రివరు, పీషోను రివరు, ఇది హవీలా దేశమంతటా వ్యాపించుచున్నదన్నమాట. సో ఇక్కడ ఈ పీషోన్ మీనింగ్ ఏమిటంటే డిస్పర్షన్ అని అంటే వ్యాపించటం అని అనమాట. అయితే ఇక్కడ యాకోబు మరి ఆయనకి 12 మంది కుమారులు, తర్వాత ఒక కుమార్తె ఉన్నట్టు కుమార్తె. మరి యాకోబు మరి వాళ్ళ పిల్లలందరినీ మరి దీవిస్తూ ఉంటాడు అనమాట. ఈ జెనిసిస్ 30:21 ఉంది. నో నీడ్ టు గో టు ద డీటెయిల్. ఇఫ్ యూ గో టు ద జెనిసిస్ 49:22, ఆదికాండము 49:22 కానీ చూసినట్లయితే, యాకోబు యోసేపుని వాళ్ళందరి పిల్లల్ని ఆశీర్వదిస్తున్నాడు అనమాట. ఆశీర్వదిస్తున్నప్పుడు యోసేపుకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఏమిటంటే, యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును అనమాట. ద బ్లెస్సింగ్స్ దట్ బీయింగ్ యాజ్ అన్ పేరెంట్స్ దట్ వీ విల్ గివ్ టు అవర్ కిడ్స్ ఏమిటిదనంటే, వాళ్ళకి ఎక్కువగా మనము మన పిల్లలకి ఆశీర్వాదాలని మనము పాస్ చేయాలి. దట్స్ వన్ ఆఫ్ ద థింగ్. సెకండ్ థింగ్, ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ద ప్రాబ్లమ్స్, ఇన్ ద సెన్స్ జోసెఫ్ వాజ్ పుట్ ఇంటూ ఏ వెల్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 17 years old. 37:2-4 చూస్తే జోసెఫ్ని మరి వెళ్ళ వేసినట్టు చూస్తాం. అంతేకాకుండా జోసెఫ్ వాజ్ సోల్డ్ టు ఇష్మలైట్స్ ఫర్ 20 pieces of silver. Then he went to the Pharaoh, and Pharaoh said to Joseph, I have set thee over the land of Egypt. ఈజిప్ట్ మీద అంతటికీ ఆయన్ని అధికారిగా నియమిస్తాడనమాట. అయితే ఈ యొక్క జోసెఫ్
యాకోబు దగ్గర నుంచి యోసేపుకు వచ్చినటువంటి ఆశీర్వాదము, తర్వాత ఆ ఆశీర్వాదం తర్వాత జోసెఫ్ ఈజిప్ట్కి వెళ్ళి మరి అక్కడ ఈజిప్ట్లో ఒక ప్రధానమైనటువంటి అధికారిగా ఉన్నటువంటి ఉండి, సో ఆయన ద్వారా మరి దేవుడు మహిమపరచబడుతున్నాడు అనమాట. సో వాట్ ఎవర్ విల్ బీ ఇన్ గాడ్స్ ప్లాన్. సమ్టైమ్స్ వీ మే థింక్ వీ విల్ హ్యావ్ అవర్ ఓన్ ప్లాన్స్, బట్ ఇట్ డజంట్ వర్క్ ఇట్ అవుట్ ఇన్ ఎనీ వే. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము ఏ రకంగా అయితే మన ఎడల జరగాలని ఉందో అది దేవుడు వారి ద్వారా బయలుపరుచుకుంటాడు. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. సో మరి ఇక్కడ మనము జోసెఫ్ని చూసామన్నమాట. ఆయన ఎలా ఉన్నాడని చూసాము. ఫలించేటువంటి కొమ్మ ఆ గోడ మీద వ్యాపించాడనమాట. లైక్ పీషాన్ రివర్. దేని గురించి మనం మాట్లాడుతున్నాము? ద రివర్ ఆఫ్ పీషాన్. పీషాన్ మీన్స్ వ్యాపించటం అన్నమాట. రెండోదిగా జాషువా 6:27, యెహోషువకు తోడై ఉండెను గనుక అతని కీర్తి దేశమందంతటను వ్యాపించినమాట. ఇఫ్ గాడ్ ఈజ్ విత్ అస్, దేవుడు ఎప్పుడైతే మనకి తోడై ఉంటాడో అప్పుడే then we will flourish, and whatever the God's plans in our life, and it will be done in our lives. దేవుడు ఎప్పుడైతే మనకు తోడుగా ఉంటాడో, వితౌట్ గాడ్ we cannot do anything. We don't know, we came from a different places and a different parts. Before coming to the church or సంఘముగా ఏర్పడక ముందు మనం ఎవరో ఎవరికి తెలియదు. కానీ మనమందరం వచ్చిన తర్వాత ఒక సంఘముగా ఏర్పడ్డాం అనమాట. ఇక్కడ సంఘముగా ఏర్పడిన తర్వాత మనకి దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి ఇన్ ఆల్ దీస్ ఇయర్స్ అండ్ గాడ్ బ్లెస్డ్ us and we have గోయింగ్ త్రూ. ఇక్కడ జోషువా మరి యెహోషువకు తోడై ఉండెను గనుక ఆయన కీర్తి దేశమందంతటా వ్యాపించటమే కాకుండా జాషువా బికేమ్ ఏ లీడర్ అనమాట. మరి ఇజ్రాయలైట్స్ని మరి సక్సెస్ఫుల్గా మరి ఆ యొక్క కనాన్ దేశానికి నడిపించాడు అనమాట. సో గాడ్ హ్యాజ్ ఏ ప్లాన్. ఇఫ్ వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ మోజెస్, సో మోజెస్ తర్వాత యెహోషువాని దేవుడు నడిపించాడు అనమాట. ఎలా? అందుచేత ఇక్కడ మనము చూసుకోవాలి. ద మెయిన్ ఫస్ట్ థింగ్ దట్ ఐ ఎంఫసైజ్, జస్ట్ లైక్ ఏ పీషాన్ దట్ వీ షుడ్ స్ప్రెడ్. మనము వ్యాప్తి చెందేటువంటి వారుగా ఉండాలన్నమాట. క్రీస్తుని రక్షణ పొందినటువంటి మనము వి కాంట్ సిట్ ఐడిల్, వీ హ్యావ్ టు డూ. దేవుడు మనల్ని వ్యాప్తిపరిచేటువంటి వారుగా ఉంటాడనమాట. మన కీర్తి ఎప్పుడైతే దేవుని సేవలో మరి దేవుని యొక్క సేవని మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మనము మన యొక్క కీర్తి అంటే కీర్తి ప్రతిష్టలు అనేటువంటిది కాదు. ఇక్కడ కీర్తి అనేటువంటిది ఇక్కడ మనం ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలంటే మన యొక్క సాక్ష్యం. యూ డోంట్ వాంట్, this is not the one, these are the people, they are maintaining the church at Karmal. That is not the one. మనము మన యొక్క కీర్తిని ప్రతిష్ఠించుకోవటం అని అంటే మనం ఇక్కడ ఉన్నటువంటి సంఘము కీర్తిని ప్రతిష్ఠించుకోవటం అంటే మన యొక్క సాక్ష్యాన్ని మనం ఇతరులకి ఎలా ఉన్నామనేటువంటిది చూపాలన్నమాట. అందుకనే మొట్టమొదటి థాట్ ఏంటిదంటే, ద ఫస్ట్ థాట్ వాజ్ లైక్ ఏ పీషాన్, మనము వ్యాపించేటువంటి వారుగా ఉండాలన్నమాట. ద సెకండ్ రివర్ దాట్ ఇట్ ఈస్ గోయింగ్, రెండవ నది పేరు గీహోను. అది కూషు దేశమంతటా చుట్టూ పారుచున్నది. రెండవ నది పేరు గీహోను, అది కూషు దేశమంతటి చుట్టూ పారుచున్నది అనమాట. ఇక్కడ ద సెకండ్ రివర్ గీహోన్ మీన్స్ గషింగ్ అనమాట. గషింగ్ ఇన్ తెలుగు యూ కెన్ సే పొర్లి పారుట. నదుల్ని మనం చూస్తూ ఉంటాం, వ్యాప్తి చెందటం,
ఒక రకంగా ఇప్పుడు పీషాన్ని చూసాము. ఇప్పుడు గీహాన్ని ఎలా చూస్తామనంటే పొర్లి పారటం అనమాట. సో ఇఫ్ యు సీ ద రివర్స్, చాలా రివర్స్ అన్నీ పొర్లుతూ ఉంటాయి అన్నమాట. ఇట్స్ వెరీ విత్ హై ఇంటెన్సిటీ. ఇక్కడ మరి ఇది పొర్లి పారటము అనేటువంటి ఈ యొక్క సాదృశ్యాన్ని మనము ఆత్మీయంగా కానీ తీసుకుంటే సామ్స్లో 23:4 దావీదు మహారాజు అంటాడు అనమాట. సామ్స్ 23:4 ఏమనంటే, నా గిన్నె నిండి పొర్లుచున్నది, మై కప్ ఓవర్ ఫ్లోస్, నా గిన్నె నిండి పొర్లుచున్నది అని ఉంటుంది అనమాట. సమ్ ఆఫ్ ద వర్స్ ఐ థింక్. సో వాట్ ఈస్ దిస్ ఓవర్ ఫ్లోస్? నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అనమాట. మై కప్ ఓవర్ ఫ్లోస్ అనమాట. వాట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఇన్ ద ఓవర్ ఫ్లోయింగ్ ఆఫ్ యువర్ కప్? దిస్ ఈజ్ గాడ్స్ అబండెంట్ ప్రొవిజన్, ద ఫస్ట్ థింగ్ అనమాట. దిస్ ద బ్లెస్సింగ్స్ విల్ ఆల్వేస్ ఓవర్ఫ్లో. We will always, God's blessings are needed in our life in a continued manner. We can't say, oh, today God, you bless me this year, okay, that is fine. Next year, 2026, I don't need your blessings. It's not like that. God's blessings will be needed every day, every minute. ఎప్పుడైతే దేవుని యొక్క బ్లెస్సింగ్స్ మన మీద ఉంటాయో, ఆశీర్వాదాలు అనమాట, అవి ఎప్పుడు ఏంటిదని అంటే దట్ ఈస్ అబెండెంట్ అనమాట. ఇట్ ఈస్ నాట్ దేవుని దగ్గర నుంచి నేను కొంచెం తీసుకున్నాను, ఓకే నాకు ఇంత అని ఉండదన్నమాట. గాడ్స్ బ్లెస్సింగ్ ఆల్వేస్ ఆర్ అబెండెంట్ ప్రొవిజన్ అనమాట. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రొవిజన్ దట్ గాడ్ హ్యాస్ మేడ్, బ్లెస్సింగ్స్. And favor even amidst enemies, showing a life of surplus, not just sufficiency, symbolizing it is a spiritual richness beyond mere necessity అనమాట. ఆత్మీయమైనటువంటి రిచ్నెస్ అనమాట. అండ్ బియాండ్ మియర్ నెసెసిటీ. మనకు అదేం నెసెసిటీ ఏం కాదు. నెసెసిటీ కాకపోయినా దేవుని యొక్క బ్లెస్సింగ్స్ కంటిన్యూస్లీ ఇట్ విల్ బి పోరింగ్ ఆన్ అస్ అనమాట. ఏవేల్ గ్రంథంలో 2:24 చూస్తే, ఏవేల్ దట్ ఈస్ జాయ్. కొట్లు ధాన్యంతో నిండిను, కొత్త ద్రాక్షారసమును కొత్త తైలమును గానుగులకు పైగా పొర్లి పారును అనమాట. సో కొత్త తైలం ఎప్పుడు గానుగలకు పైగా ఇక్కడ పొర్లి పారుతుందని పారును అని చూపిస్తుంది. ఇట్ ఈస్ ఏ సిగ్నిఫికెంట్ way of the God's blessing in our lives అనమాట. is always the new wine and oil will be, and the floor shall be full of it, and the vat shall overflow అనమాట. సో ఈ యొక్క పొర్లి పారటము అనేటువంటి యొక్క సాదృశ్యాన్ని కానీ మనం చూసుకుంటా ఉంటే, మన జీవితంలో చాలాసార్లు లైఫ్లో వీ విల్ పాస్ త్రూ, కొన్నిసార్లు మెనీ టైమ్స్ వీ విల్ ట్రబుల్స్ అండ్ వీ విల్ పాస్ త్రూ సర్కమ్స్టాన్సెస్ అనమాట. మేబీ వాట్ ఎవర్ ఇట్ మే బి దేర్. ఇఫ్ యూ టేక్ యూ కెన్ సే ద సైంటిస్ట్స్ కానీ తీసుకుంటే, వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ థామస్ ఎడిసన్ కానీ తీసుకుంటే, బిఫోర్ హీ డిడ్ ద ఫైనల్ ఎక్స్పెరిమెంట్, record says maybe around 9,000 or 10,000 times, then he has failed, and the last time then he successful the experiment. And even if the 16th president of America, Abraham Lincoln gani తీసుకుంటే, his life is most of all the things are failures. Then he became the president of the America. Then he became the greatest president of America, preserving the union and ending slavery. ఈ యొక్క వాట్ ఎవర్ ద సర్కమ్స్టాన్సెస్ దట్ సమ్టైమ్స్ వీ మే ల్యాక్, సో ఎవ్రీ ఫెయిల్యూర్ ఇన్ అవర్ లైఫ్ ఈజ్ ఎ లెసన్ టు అస్. ప్రతిసారి
మనం జీవితంలో కొన్నిసార్లు ఫెయిల్యూర్ గ్రోత్ ఉంటాం. నాట్ సక్సెస్ విల్ నాట్ నోబడీ విల్ గెట్ సక్సెస్ ఇన్స్టాంటేనియస్లీ, ఆర్ I can say always I am successful in my endeavors. That is wrong. Every failure in our lives, maybe whatever may be the job then you may be getting, or you may not be getting the job, or you may not be placed in the right job, or God may be, even though you are not deserved, then God will give that job. వీటన్నిటికీ ఏంటిదని అంటే ఫెయిల్యూర్స్ ఎప్పుడు సక్సెస్ఫుల్ స్టోరీగానే ఉంటుంది అనమాట. కానీ దేవుని యొక్క వాక్యాన్ని ఏంటిదని అంటే ఈ యొక్క ఈవెన్ ఫ్రమ్ అవర్ ఫెయిల్యూర్స్, ఇఫ్ యు టేక్ ఇన్ దిస్ సెన్స్, బట్ గాడ్ ఈజ్ గోయింగ్ టు మనల్ని మన జీవితంలో ఆయన యొక్క బ్లెస్సింగ్స్ అన్నీ పొర్లి పారేటువంటి అనుభవంలోనికి తీసుకొస్తాడు. లైక్ గీహాన్. ద థర్డ్ రివర్ దట్ వీ కెన్ సీ, మూడవది పేరు హిద్దికేలు. అది అషూరు తూర్పు వైపున పారుచున్నది. హిద్దికేలు అనేటువంటి ఈ యొక్క రివర్కి అర్థము స్విఫ్ట్. స్విఫ్ట్ అంటే త్వరితముగా, ఫాస్ట్ అనమాట. ఈవెన్ మీకు ఇండియాలో మారుతి కారు కూడా ఒక స్విఫ్ట్ అనేటువంటి కార్ని ఇంట్రడ్యూస్ చేశాడు అనమాట. సో స్విఫ్ట్, ఇట్ విల్ గో వెరీ ఫాస్ట్. ద మీనింగ్ ఆఫ్ ద హిద్దికేల్ ఈజ్ స్విఫ్ట్, త్వరితముగా. యాకోబు రాసిన పత్రిక 1:19-20. ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదరు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడు వాడును, మాటలాడుటకు నిదానించు వాడును, కోపించుటకు నిదానించు వాడునై ఉండవలెను. ఈ యాకోబు రాసినటువంటి ఈ యొక్క ఎందుకనగా నరుని కోపం, ఈ యొక్క వాక్య భాగాన్ని కానీ మనం చూస్తే 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. గో టు బ్యాక్ టు దట్. వినుటకు మనం ఏం చేయాలంట? త్వరితంగా ఉండాలి, వినాలన్నమాట. వినటానికి త్వరితంగా, ఫాస్ట్గా ఉండాలన్నమాట. అండ్ స్లో టు స్పీక్, మాట్లాడటానికి చాలా స్లోగా ఉండాలన్నమాట. వీ షుడ్ నో వాట్ టు స్పీక్ అండ్ వాట్ నాట్ టు స్పీక్, బికాస్ టంగ్ గురించి ఎగైన్ ఇక్కడే యాకోబులో రాయబడి ఉందన్నమాట. సో మనము వినుటకు త్వరితంగా వినాలన్నమాట. సో తర్వాత మాట్లాడటానికేనో, తర్వాత అండ్ వీ షుడ్ బి స్లో టు బికమ్ యాంగ్రీ అనమాట. కోపం తెచ్చుకోవడానికి చాలా స్లోగా ఉండాలన్నమాట. ఈ వినటానికి చూసినప్పుడు జంతువులకు కొన్ని ఉంటాయి అన్నమాట. జంతువుల్లో ఎక్కువగా ఏంటిదంటే పాములను చూస్తూ ఉంటుంటే, పాముల్లో 2 రకాలు ఉంటాయి. 2 రకాల సర్పెంట్స్ని తీసుకున్నాం అనుకోండి. ఒక త్రాచుపాముని తీసుకున్నాం, కోబ్రా అని. తర్వాత ఒక మామూలుగా ఉన్న పొడపాము తీసుకున్నాం. దాన్ని జస్ట్ అలా ఏమైనా అన్నా కానీ అది ఏం అందనమాట. అది అలా దాని అంతటా అదే ఓకే అని వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అదే త్రాచుపాముని దానిపై పాము మీద తొక్కారనుకో, వెంటనే అది వచ్చి ఉంటుంది అనమాట. అయితే ఈ త్రాచుపాముకు ఉన్నటువంటి లక్షణం ఏంటిదంటే ఇట్ విల్ హియర్ వెరీ ఫాస్ట్, చాలా ఫాస్ట్గా వింటుంది అనమాట. దాని యొక్క మన సౌండ్ని బట్టి దాని యొక్క వింటది అనమాట దానికి అనమాట. సో దిస్ ఈజ్ ఏ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఓన్లీ. బట్ మనం వినటానికి చాలా త్వరితముగానమాట. ఎనీథింగ్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈజ్ గాడ్స్ వర్క్, దట్స్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ వీ కెన్ సే. సంఘంలో మనకి ఏదన్నా పని ఉన్నా కానీ ఎనీథింగ్ యూ హ్యావ్ టు టేక్ త్వరితముగా. వీ షుడ్ జంప్ ఇన్ అండ్ ట్రై టు డూ. ఆఫెన్ చర్చ్కి మనం 1:15కి వచ్చినప్పుడు అనిపిస్తూ ఉంటుంది అనమాట నాకు. ఇది మాత్రం చెప్తాను నేను, మీకు ఏమైనా ఇబ్బంది అయినా కానీ మీరేమీ బాధపడకండి. సో వచ్చినప్పుడు అనిపిస్తూ ఉంటుంది అనమాట. చర్చ్కి వచ్చినప్పుడు ఓకే, చర్చ్కి 1:30 అంటే ఓకే, 1:15కి వచ్చేవాళ్ళు ఉంటారు, 1:30కి వచ్చేవాళ్ళు ఉంటారు, తర్వాత 2:30 వస్తూనే ఉంటారు అనమాట. అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీ వన్, యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. సో ఇఫ్ ఇట్ ఈజ్ ఇన్ ద ఎయిర్, సో మనం అందరం ఇండియన్స్ కదా, చక్కగా ఇండియాకి వెళ్తూ ఉంటాం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే వాడు స్టిపులేషన్ టైం ఇస్తాడనమాట. 6 గంటల ముందు 5 గంటల ముందు ఉండాలండి అని. ఆ 5 గంటల కంటే ముందు ఇంకొక గంట మనం ముందు వేసుకుని, వాడు 3 అవర్స్ అంటే మనం ఇంకొక 1 అవర్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుని ఉంటాం అనమాట, వెళ్తూ ఉంటాం అనమాట. సో వాట్ ఎవర్ ద వర్క్, వెన్ ఇట్ ఈస్ ఎ గాడ్స్ వర్క్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ అదర్ థింగ్, హౌ వీ విల్ రియాక్ట్. ఆ టైంలో
మనము ఆ పనిని మనము ఎంత త్వరితముగా చేస్తున్నాం అనేటువంటిది దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్స్ అనమాట. యెషయా రాసిన గ్రంథము 5:26, 27, 28. ఆయన దూరముగానున్న జనములను పిలుచుటకు ధ్వజమునెత్తును, భూమి అంతము నుండి వారిని రప్పించుటకు ఈలగొట్టును, అదిగో వారు త్వరపడి వేగముగా వచ్చుచున్నారు. అక్కడ ఆయన ఏం చేశాడంట, దేవుడు ఈలగొట్టును, ఫర్ విజిల్ దే కేమ్ వెరీ ఫాస్ట్. గో ఫర్దర్, ఇంకా ఉందన్నమాట 27. వారిలో అలసిన వాడైనను త్రొట్టిల్లిన వాడైనను లేడు, వారిలో ఎవడునో నిద్రపోడు కునుకుడు, వారి నడికట్టు విడిపోదు, వారి పాదరక్షల వారు తెగిపోదు అనమాట. ఈ యొక్క వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే మరి దేవుడు మరి ఒక ఈల కొట్టినట్టయితే ఎలా ఉంది, ది కేమ్ వెరీ ఫాస్ట్. సో ఈ యొక్క ఇప్పుడు మనము 3 అంశాలని మనం చూసాము. పీషోన్ వలె వ్యాపించాలి, గీషోన్ వలె మన జీవితంలో పొర్లి పారాలి, అండ్ థర్డ్ థింగ్ హిద్కియేలు వలె స్వీట్, త్వరితముగా మనం యాక్ట్ చేయాలి. సో లెట్స్ కమ్ టు ద ఫైనల్ వన్. ఐ విల్ క్లోజ్ ఇట్ ఇన్ 5 minutes. 4వ నది పేరు యూఫ్రటీస్. ఈ యొక్క యూఫ్రటీస్ నది, యూఫ్రటీస్ అనగా స్వీట్. That doesn't mean the water is not sweet. The meaning of the Euphrates is sweet. దాన్ని తెలుగులో ఏమంటామంటే మధురమైనది, మధురమైనది అని తెలుగులో ఉందన్నమాట. జాన్ 2:1-11 గారిని చూస్తే, ఈ యొక్క యోహాను 2:1-11 కానీ చూస్తే అక్కడ ఒక వివాహం జరిగినట్టు చూస్తాము. వివాహం జరిగిన తర్వాత వాటర్ టర్న్ ఇంటూ వైన్. అక్కడ మరి నీటిని ద్రాక్షారసము చేసినట్టు ఉంటుంది. ఈవెన్తో ఇక్కడ వాటర్ ఈజ్ వెరీ ఎన్ ఆర్డినరీ థింగ్, బట్ గాడ్ హ్యాస్ మేడ్ ద వాటర్ ఇంటూ వైన్. ఒక్కొక్కసారి మన జీవితంలో కూడా మనము మారావలే చేదైనటువంటి అనుభవం ఉండగలుగుతాం. అండర్స్టాండ్ దిస్ వన్. జస్ట్ లైక్ ఏ బిటర్నెస్, మారావలే చేదైనటువంటి అనుభవం కలిగినని నేను ప్రయాణిస్తున్నప్పటికీ దేవుడు ఏం చేస్తాడు, హీ విల్ మేక్ ఇట్ ఇంటూ ద స్వీట్నెస్ అనమాట. అంతే మధురమైనగా చేస్తాడనమాట. ఇంకొక చివరిగా సాంగ్ ఆఫ్ సాల్మన్, పరమగీతాలు 2:14. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనపడనిమ్ము, నీ స్వరము నాకు వినపడనిమ్ము. సో ఇక్కడ పావురమా అంటే ఏంటి? పావురం అంటే హౌ డు యూ అండర్స్టాండ్ ద పావురం? ద పరిశుద్ధాత్మ, అండ్ ఇట్ ఈస్ సంఘం అన్నమాట. సో మరి ఇక్కడ ఆశ్రయించే పావురం ఎలా ఉండాలి? మన స్వరం ఎప్పుడు మధురంగా ఉండాలన్నమాట. ద వే దట్ యు టాక్ ఆల్వేస్ షుడ్ బి స్వీట్. అండ్ తర్వాత ఎలా ఉండాలి? స్వీట్ అండ్ వినసొంపుగా. ఏమైనా ఉంది అక్కడ? నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనపడనేమో, నీ స్వరము నాకు వినపడిందన్నమాట. సో వాట్ ఎవర్ ద we will talk, it should be always sweet. తర్వాత సాంగ్ ఆఫ్ అక్కడే 1:4లో ఇంకోటి చూసినట్లయితే, పరమగీతాలు 1:4లో కానీ చూసినట్లయితే, నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము, రాజు తన అంతఃపురంలోకి నన్ను చేర్చుకొను, నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సాహించదము, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదము. మన ప్రేమ అనేటువంటిది ఎలా ఉన్నాం? లవ్. సో ద్రాక్షారసము కన్నా ప్రేమను ఎక్కువగా ఉండాలన్నమాట. ఇక్కడ ఈ సాంగ్ ఆఫ్ సాల్మన్లో 2 things, ద వాయిస్ అండ్ ద లవ్, 2 important things that he was addressing on this one అనమాట. సో యూఫ్రటీస్
అనేటువంటి ఈ యొక్క నదికి స్వీట్ అనేటువంటి అర్థము తీసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం తీసుకుంటే ఇప్పుడు మై కంక్లూషన్, ఏదేను వనము అనేటువంటి ఈ యొక్క మన జీవితంలో క్రీస్తు అనేటువంటి నదిని మన జీవితంలో ప్రవహింపచేస్తే మనము 4 రకాలుగా వ్యాప్తి చెందేటువంటి వారుగా ఉంటాం. నెంబర్ 1, పీషోని వలె వ్యాపించేటువంటి వారుగా ఉంటాము. తర్వాత రెండవది ఏంటిదంటే గీహోని వలె పొంగి పొర్లుతాము. అండ్ థర్డ్ ఈజ్ హిద్దికేలు వలె వేగముగా త్వరితముగా మనం ఏ విషయాన్నైనా మనం అండర్స్టాండ్ చేసుకుని రియాక్ట్ అయ్యేటువంటి వారుగా ఉంటాము. తర్వాత యూఫ్రటీస్ వలె మనము మధురంగా ఉంటాం అన్నమాట. మన యొక్క ప్రేమ కానీ లేకపోతే మన యొక్క స్వరము కానీ అనమాట. మే గాడ్ బ్లెస్ దిస్ వర్డ్. అండ్ దిస్ ఇయర్ యాజ్ వీ హ్యాడ్ గివెన్ ద జాయ్, so restore me to the joy of your salvation and uphold me by your generous spirit అన్నమాట. As the year passes through with the joy, so let us this an year, ఈ యొక్క ఇయర్లో మరి మనము అన్ని రకాలుగా మరి మనము అభివృద్ధి చెంది మరి ఈ యొక్క మరి క్రీస్తు అనేటువంటి యొక్క నదిని మనం మన జీవితంలో ప్రవహింపచేసి మనం ఈ 4 రకాలుగా వ్యాపించేటువంటి విధములుగా 4 అనుభవాలని కలిగేటువంటి వారుగా ఉండేవారుగా ఉండాలని ఆశిస్తూ మే గాడ్ బ్లెస్ దిస్.